ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము నిన్న మొన్న చేసినటువంటి కథ కొద్దిగా ఒకసారి మనం పునశ్చరణ చేసుకున్నాం. ఎందుకంటే ఇది అక్కడక్కడ మధ్యలో చదవలేదు కాబట్టి ఎట్లా ఉందన్నమాట. కానీ వశిష్ఠ మహర్షి యొక్క గొప్పతనాన్ని మనము ఎవరు కూడా ఊహించడానికి కూడా కాదనమాట. చాలామంది ప్రవచనకారులు అంటారు, సముద్ర జలాన్నైనా తాగవచ్చునేమో కానీ వశిష్ఠ మహర్షి గొప్పతనాన్ని మనం తెలుసుకోలేము. అంటే వ్యాసుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వీళ్ళు ఈ జాతికి చేసినటువంటి సేవ చాలా గొప్పదైనటువంటి సేవ అని చెప్తారు. అందువల్లనే అట్లాంటి ఋషులను మనం తలుచుకోవడం వల్ల కూడా మనలో ఉండేటువంటి కల్ముషాలు పోతాయి. ఎందుకంటే కల్ముషాలు అంత తొందరగా పోవు. మనం ఈరోజు చూస్తున్నాం, ఎన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా మనిషిలో అహంకారం పోలేదు ఇంతవరకు. కొన్ని ఏండ్లు చేసినా కూడా అహంకారం పెరుగుతూనే ఉంది, కానీ తగ్గే ఛాన్సే లేదనమాట. మమకారం పెరుగుతూ ఉంది, అహంకారము ఇంకా పెరుగుతూ ఉంది. ఎన్ని చేశారు, ఒకటో రెండో కాదు, ఏదో 10 చేసినారు లేప ఇంకా తగ్గలేదు అనుకోవచ్చు. మనం ఇప్పుడు సపోజ్ మనం డాక్టర్ దగ్గరికి పోతాము, ఏదో ఒక 20 టెస్టులు చేసి ఒక 10 మాత్రలు రాసిచ్చినాక తగ్గితే ఆయన బెస్ట్ డాక్టర్ అని చెప్తాం. ఏదో ఖర్చు అయినా పర్వాలేదయ్యా, ఆయన ఏదో మెడిసిన్ మాకు ఇచ్చినాడు సరిపోయిందని. ఎన్ని రోజులు పోయినా తగ్గకుండా పోతే ఏం డాక్టర్ అయిన ఊరికి డబ్బులు తినేసి కానీ మాకేమీ ప్రయోజనం లేదంటారు. అదేవిధంగా మనం ఎన్ని రోజులైనప్పటికీ కూడా మన అహంకారాలను మార్చుకోకుండా పోతే మనం చేసేటువంటి స్తోత్రము, మనం చేసేటువంటి పూజ, ఇవన్నీ కూడా ఏం చెప్తాయి, మనకి అహంకారాన్ని తగ్గించుకోవాలని చెప్తాయి. అహంకారం లేనటువంటి రోజు నువ్వు నిజమైనటువంటి మనిషి అంటారు. ఏదైతే నువ్వు అహంకార పడవో ఆ రోజు నిజమైనటువంటి మనిషి అంటారు. ఆ రోజు నిజమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించినావు అని చెప్పేసి సమర్పణ చేయాలి అన్నీ నువ్వు. సో ఇట్లా కామ, క్రోధ, అరిషడ్ వర్గాలు అనేటువంటివి మనకు చెల్లెలు లాంటివి, అక్క చెల్లెలు లాంటివి, మనిషిని పాడు చేస్తాయి. ఎందుకు? వాటిని మనమేం పట్టుకోలేము, అవే మనల్ని పట్టుకున్నాయి. జన్మాంతరమైనటువంటి మన కర్మలు, జన్మాంతర కర్మలను మనకు అవి పట్టుకున్నాయి. వాటిని మనం వదిలించుకోవాలి. మనమేం వాటినేం పట్టుకోలేదు కామక్రోధాలని, కానీ జన్మాంతరంగా మనకు వచ్చేసినాయి అవన్నీ కూడా. సో వాటిని మనం ప్రయత్నపూర్వకంగా వదిలించుకోవడమే మానవ జన్మ యొక్క రహస్యం. భగవంతుడు నీకు అన్నీ ఇచ్చినాడు, దాంతోపాటు అహంకారాన్ని ఇచ్చేసినాడు, దాంతోపాటు మమకారాన్ని ఇచ్చినాడు. ఇవి నువ్వు వదిలిపెట్టుకోరా, ఇవి వదిలిపెట్టుకొని నా దగ్గరకు రా అని చెప్పినాడు. మనం అన్నీ ఇచ్చినవన్నీ తీసుకున్నాము, ఈ అహంకారాన్ని వాడిని మాత్రం వదిలిపెట్టలేదు. అన్నీ పూర్తిగా నువ్వు వదులుకొని నా దగ్గర రావాలా అని చెప్తారు. ఇప్పుడు జలగ పట్టుకోయింది అనుకోండి, జలగ అంత తొందరగా వదలుతుంది. దానికి ముగ్గు అంటే అసహ్యం అనమాట. ముగ్గు వేస్తే విడిచిపెట్టేస్తుంది అనమాట. ముగ్గు చూస్తే జలగ విడిచిపెట్టేస్తుంది మనిషిని. సున్నం ముగ్గు వేసినాం అనుకోండి, అయిపోయా, ఇంకా ఆ జోలికి రాదు. కాబట్టి దానికి అసహ్యంగా ఉండేటువంటి దాన్ని మనము చేసుకోవాలి. కాబట్టి కామము తర్వాత క్రోధానికి అసహ్యం కలగాల, మనం అసహ్యం చేసుకోవాలి. దాన్ని మనం కొన్నిటిని వదిలిపెడతాం. నాకు అసహ్యం అపాదంటే అంటారు. అట్లా అసహ్యం అయిపోవాలి మనకి. కోరిక అంటే అసహ్యం అయిపోవాల, క్రోధము అంటే మనకు అసహ్యం అయిపోవాల. ఆ అసహ్యం అయిపోయింది అనుకోండి మనకు బాగుంటుంది. కాబట్టి కామక్రోధాలను విడిచిపెట్టాలంటే ఏం చేయాలా అని క్వశ్చన్ అడిగితే గురువు యొక్క పాదాలను పట్టుకోవాలి, గురువును ఆశ్రయించాలి. ఎవరైతే గురువును ఆశ్రయిస్తారో వాళ్ళు కామక్రోధాలను వదిలిపెట్టేస్తారు. కాబట్టి గురువును మనం పట్టుకోవాలి, సద్గురువులను మనం పూజ చేయాలి. కాబట్టి వశిష్ఠ మహర్షికి 100 మంది కొడుకులు పుడతారు. ఆ 100 మంది కొడుకుల్లోనే పెద్దవాడు శక్తి అని చెప్పేసి మనం విశ్వశాస్త్రంలో చెప్తాం. శక్తే పౌత్రమ కల్ముషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధం అని చెప్తారు. వ్యాసుని మనం ప్రార్థించేటప్పుడు మనకు ఒక సూత్రం చెప్తారు. ఏమనంటే, మనకు శక్తే పౌత్రమ కల్ముషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధం అని చెప్తారు.
విష్ణు సహస్రనామంలో చెప్తారు. అంటే వ్యాస మహర్షిని మనం వాళ్ళ యొక్క వంశాన్ని అంతా కీర్తిస్తాం అన్నమాట. అంతే. ఇప్పుడు ఈ శక్తి మహర్షి ఎట్లాంటి వాడు అంటే చాలా బ్రహ్మజ్ఞాని అనమాట. అతనితో కలిసి 99 మంది తమ్ముళ్ళు ఉంటారు. అతను 100 అనమాట. వీళ్ళందరూ కూడా వశిష్ఠ మహర్షికి 100 మంది కొడుకులు. శక్తి పెద్దవాడు, ఇంకా 99 మంది చిన్నవాళ్ళు. వీళ్ళందరూ కూడా లైట్ ఉందా? ఉంది సార్. మెత్తగా బాగా మేనేజరు కోపం చేసుకోదు నువ్వు, నిజానికి కదా. అట్లాంటి ఏమంటాడు స్టూల్ పైన మేనేజర్ రెడీ ఆయనకి ఒకసారి వాళ్ళందరూ వెళ్తూ ఉంటే 100 మంది వెళ్తుంటే కల్ముషపాదుడు అనేటువంటి వాడు ఎదురొచ్చినారు. ఆ చిన్న దారి ఉంటుంది, వాళ్ళు ఎదురు బదులు వచ్చేసినారు. ఇద్దరు వస్తే చిన్న దారి కావడం వల్ల కల్ముషపాదుడు ఏమన్నాడంటే పక్కకు తప్పుకో అన్నాడు. ఎవరిని? శక్తి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని పక్కకు తప్పుకోండి అంటే, అప్పుడు ఆయన సద్బ్రాహ్మణుడు కదా, నేను సద్బ్రాహ్మణుడయ్యా, నాకు ఇంకా నువ్వు స్వాగతం పలికి నాకు దారి ఇవ్వాలి, కానీ నువ్వు నన్నే పక్కకు తప్పుకో అని చెప్తావే అని చెప్పి అన్నాడు. అంటూనే కల్ముషపాదుడు ఏం చేశాడంటే కోపం వచ్చి నేను కూడా ధర్మాత్ముడినే అని చెప్పేసి ఒక కొర్రా తీసుకొని శక్తి మహర్షిని కొడతాడనమాట. కొర్రా తీసుకొని. సో అప్పుడు ఆయన శాపాన్ని ఇస్తాడు. శక్తి మహర్షి శాపాన్ని ఇస్తాడు. అంటే ఒక్కోసారి ఈ మహర్షులు మనకు శాపం ఇచ్చినా కూడా వాళ్ళకి అనుగ్రహం కలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు లోక కళ్యాణం కోసము వాళ్ళని వేరే రకంగా మలచాలని ఉంటుందన్నమాట. అందుకోసము వాళ్ళు శాపం ఇస్తే వాళ్ళు అంత తీవ్రమైన శాపమేమి ఇవ్వరు. మనం ఏ శాపం అయితే ఇచ్చింటామో ఆ శాపం వాళ్ళకి మంచి కూడా కలుగుతుంది. ఫస్ట్ చెడ్డగా ఉంటుంది, మళ్ళీ మంచిగా కూడా ఉంటుంది అన్నమాట. వాళ్ళ పాపం పోవడానికి చెడ్డగా ఉంటుంది అన్నమాట. కాబట్టి విశ్వామిత్రుడు ఇది ఇంకా బ్రహ్మ ఋషి కాలేదన్నమాట. ఏం చేసినాడంటే ఆయన శక్తి మహర్షి శాపానుగ్రహం ఇచ్చేసినాడు. అప్పుడు విశ్వామిత్రునికి వశిష్ఠుడి మీద కోపం ఉంటుంది. ఆ నందిని అనేటువంటిది వెళ్ళదు కదా. అప్పుడు ఏం చేస్తాడంటే కంకరుడు అనే రాక్షసుని సృష్టించి కల్ముషపాదునిలోకి ప్రవేశపెడతాడు. అంటే ఈ శక్తి ఏం చేస్తాడంటే ఒక శాపం ఇస్తాడు. నువ్వు రాక్షసుడైపోవాలా 12 సంవత్సరాలు, నువ్వు 12 సంవత్సరాలు రాక్షసుడిగా అసురునిగా జీవించుగాక అని ఈ శాపాన్ని చేసుకొని విశ్వామిత్రుడు ఇది సరైన సమయం రా అని చెప్పేసి ఒక అసురు కింకరుని ప్రవేశపెట్టి కల్ముషపాదంలోకి ప్రవేశపెడతాడు. సో ఆయన ఏం చేశాడంటే ఆయనకి కల్ముషపాదునికి అప్పుడప్పుడు రాక్షసత్వం వచ్చేది. మామూలుగా కూడా కొన్నిసార్లు మహారాజుగా ఉండేవాడు. ఆయన మహారాజు. సో రాక్షసత్వం లేకుండా పోతే సింహాసనం మీద కూర్చొని పరిపాలించేవాడు అనమాట. రాక్షసత్వం వచ్చినప్పుడు రాక్షసుడిగా ప్రవర్తించేటువంటి వాడు. సో ఒకనాడు రాక్షసత్వం లేని స్థితిలో ఒక బ్రాహ్మణుడు వచ్చి నాకు మాంసాహారాన్ని పెట్టు అని అడిగినాడు అనమాట కల్ముషపాదుని. ఆ కాలంలో బ్రాహ్మణులు ధర్మము తప్పినటువంటి వాళ్ళు మాంసాహారాన్ని తినేవాళ్ళు. ఆ కాలంలో అంటే ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో ఈ ధర్మం తప్పినటువంటి, ఇప్పుడు కలియుగంలో కూడా తింటున్నారు ధర్మం తప్పిన వాళ్ళు. ఇంకొత్తగా ఏం లేదు, అప్పుడే చెప్పారు. ఇట్లా ధర్మం తప్పిన వాళ్ళు అప్పుడు తినేటువంటి వాళ్ళంట. అప్పుడు ఆ యుగంలో బ్రాహ్మణులు తినేటువంటి వారు. కాబట్టి ద్వాపర రాజు అన్నాడు, సరే నువ్వు ఆ బ్రాహ్మణుడు అడిగినాడు కాబట్టి మాంసం వడ్డించండి అని చెప్పాడు. ఎవరికి? సేవకునికి చెప్పాడు. సేవకుడికి చెప్తే ఆ ప్రశ్న అడుగుతూనే ఆయనలో ఆ ప్రశ్న అడిగిన తర్వాత కల్ముషపాదులో రాక్షసుడు ప్రవేశిస్తాడు. రాక్షసుడు ప్రవేశించి ఆయనకి మాంసాన్ని తీసుకుని వస్తే వాడు ఏమంటాడంటే ఎక్కడా లేదా మాంసం, మన రాజాస్థానంలో ఎక్కడా లేదు అంటే ఈయన పోయి నరమాంసాన్ని తెచ్చి పెడతాడు కల్ముషపాదుడు.
ఎవరికి? బ్రాహ్మణునికి. నరమాంసం పెడతావా అని చెప్పేసి, నువ్వు నరమాంస భక్షకుడై మరింత ఉద్రిక్తంగా ఉండిపో అని చెప్పి ఈయన శాపం పెట్టిపోతాడు. డబుల్ శాపం. రాక్షసుడై పుట్టు అని చెప్పేసి ఒక శాపము, నువ్వు నరమాంస భక్షకుడైపోయి ఇంకా ఉద్రిక్తతగా ఉండిపో అని చెప్పేసి ఇంకొక శాపాన్ని పెడతాడు. అప్పుడు రాజు కోపం వచ్చేస్తుంది. ఏం నన్ను ఇట్లా చెప్పిస్తాను, అందరూ కూడా రాక్షసుడైపో, నరమాంస భక్షకుడైపో, నేను మాంసాహారమే కదా పెట్టిండేది, యాదైతే నేను తినాలి కదా అని చెప్పేసి ఆయన వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి, నువ్వే నాకు మొట్టమొదట ఈ విధంగా ఇవ్వడం వల్ల నా బతుకు ఇలా అయిపోయింది అని చెప్పేసి మొత్తం అందరినీ తినేస్తాడు, వాళ్ళ కొడుకులందరినీ, 100 మందిని. కల్ముషపాదుడు, నువ్వే కదా నాకు ఈ విధంగా చేసిండేది, అంటే ఈ శక్తి మహర్షే కదా, నీ కొడుకే కదా చేసిండేది అని చెప్పేసి, నీ వల్లనే ఇట్లయింది అని చెప్పేసి మొత్తం అందరినీ తినేస్తాడు. అప్పుడు 100 కొడుకులు మరణించేస్తారు. ఆ 100 కొడుకులు మరణించిన తర్వాత వశిష్ఠుడు చాలా ధర్మవేత్త అయినప్పటికీ కూడా, ఏమిటి ఇలా జరిగింది, నా కుటుంబంలో 100 కొడుకులు మరణించినారు అని చెప్పేసి ఆయన ఒక నదిలోకి దూకేస్తాడు. వశిష్ఠ మహర్షి ఒక నదిలోకి దూకేస్తే ఆ నది ఎండిపోయిందంట ఆయన దూకుతూనే. అంత తపస్బలం ఉందన్నమాట ఆ నదికి, అంత తపస్బలం ఉంది. అది 100 మెరికలు తిరిగిందంట, 100 మెరికలు తిరిగిందంట అది ఎండిపోయేటప్పుడు. అందుకే ఆ నది పేరు శతధ్రువు అని పెట్టినారు అనమాట. ఆ నది పేరు శతధ్రువు అని నామకరణం చేసినారంట. అప్పుడు ఆ నదికి వశిష్ఠుడు చంపలేక, మళ్ళీ వశిష్ఠుడు ఏం చేసినాడంటే, నేను కాళ్ళు చేతులు ఆడించడం వల్ల బతికినానేమో అని చెప్పేసి కాళ్ళు చేతులు కట్టేసుకొని దుంపేస్తాడు, ఇంకో నదిలోకి దుంకుతాడు. ఇంకో నదిలోకి దుంకితే ఆ నది ఆయన బయటకు తీసుకుని వచ్చి కూర్చోబెట్టేస్తుంది. కాళ్ళు చేతులు లేవని చెప్పేసి బయట కూర్చోబెట్టేస్తుంది అనమాట. అప్పుడు అది అందువల్ల కాళ్ళు చేతులు లేవు కాబట్టి ఆ నది అట్లా కూర్చోబెట్టింది కాబట్టి విపాస అని అంటారంట ఆ నదిని. విపాస అంటే పాసములు విప్పింది కాబట్టి, పాసములు విప్పి కూర్చోబెడుతుంది అనమాట. అది ఈయన పాసములతో పడింటాడు, ఆ పాసములు ఇప్పి కూర్చోబెడుతుంది అట్లా. సో మళ్ళీ ఆయన ఆశ్రమానికి వెళ్తుంటే గొప్ప వేదనాదం వినపడిందంట. మళ్ళీ వశిష్ఠుడు, ఏమో నాకు 2 సార్లు ఆత్మహత్య చేసుకుందామన్నా నా చేత కావడం లేదు, నేను ఇంకా తపస్సు శక్తితో ఇంకా ఉండాలేమో, మరి ఎన్నో కార్యాలు జరగలేమో నా నుంచి అని చెప్పేసి ఆయన విరమించుకొని ఆశ్రమానికి వెళ్తూ ఉంటే ఒక వేణునాదం, వేదగానం వినపడిందంట. ఆ వేదగానం ఎవరిదిరా అని చెప్పేసి చూస్తే ఆమె శక్తి మహర్షి భార్య, కోడలు. శక్తి చనిపోయినాడు, కొడుకులు చనిపోయినారు, కల్ముషపాదుడు తినేసినాడు. కానీ ఆ భార్య వస్తుందంట. ఆమె పేరు అదృశ్యంతి. నీ కడుపున శక్తి యొక్క తేజస్సు పెరుగుతుందయ్యా, రమ్మ నిన్నన్నా కాపాడుకుందాము, నా కొడుకులు అయితే ఈ కల్ముషపాదుడు మింగేసినాడు, వాడు రాక్షసత్వం వచ్చేసి మింగేసినాడు, కాబట్టి నిన్నన్నా నేను కాపాడుకుంటాను అని చెప్పేసి ఆ కల్ముషపాదుడు నిన్ను తినేయాలని ఒకసారి ఏం చేసినాడు, ఈమెను కూడా తినేయాలని వచ్చినాడంట వాడు కల్ముషపాదుడు. ఎందుకంటే వీళ్ళ వంశమే ఉండకూడదు అని, వీళ్ళ వంశం ఇక్కడ పెరుగుతుంది కదా, వీళ్ళ వంశం ఉండకూడదు అని చెప్పేసి అప్పుడు ఏం చేసినాడంటే వశిష్ఠ మహర్షి కమండలంలో నీళ్లు తీసుకుని వాడి మీద చెల్లినాడంట, కల్ముషపాదం మీద చెల్లితే వానికి శాప విమోచనం అయిపోయిందంట. వానికి ఆ రాక్షసత్వం పోయింది, వానికి ఆ రాక్షసత్వము వెళ్ళిపోయిందనమాట. అదృశ్యంతి కడుపున పుట్టిన వాడే పరాశర మహర్షి, శక్తి యొక్క కుమారుడు పరాశర మహర్షి, ఆయన పుట్టినాడు అనమాట. సో నీ కుమారుడు నేను తిరుగుతున్న రోజుల్లో ఉచ్చ నీచాలను మరిసి అంగీరస అనేటువంటి బ్రాహ్మణుడు మునిపుత్ని ఆనందంగా ఉన్న సమయంలో ఆమె భర్తను తినేసినాడు. ఎవరు? కల్ముషపాదుడు. అప్పుడు ఆమెకు కోపం వచ్చి, నువ్వు ఎప్పుడైనా భార్యతో క్రీడిస్తే, వీడు ఇంతకుముందు ఏం చేసినాడు ఈ కల్ముషపాదుడు, నీ కుమారుడు నేను తిరుగుతున్న రోజుల్లో ఉచ్చ నీచాలు మరిచి అంగీరస అనేటువంటి బ్రాహ్మణు మునిపత్ని ఇద్దరు నిన్న చెప్పుకున్నాం కదా మనం, వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండేటువంటి సమయంలో ఆమె భర్తను తినేసినాడు ఈ కల్ముషపాదుడు శాపానికంటే ముందు.
ఆమె కోపం వచ్చి నువ్వు ఎప్పుడైనా భార్యతో క్రీడిస్తే నువ్వు మరణిస్తావు అని చెప్పు శాపం ఇచ్చేసింది. ఎవరికి? కల్ముషపాదుని ఇచ్చింది. అందుకు నాకు బిడ్డలు లేరు, కాబట్టి బిడ్డలు లేకుండా పోతే నేను రాజునయ్యా, నా గతి ఏం కావాలా? నా బిడ్డలు లేకపోతే నాకు ఉన్నత గతులు అనేటువంటివి ఉండదు, నా భార్యతో రమించడానికి అవకాశం లేదు, నా భార్య అయిన మధువతి యందు ఒక కుమారుణ్ణి నువ్వు అనుగ్రహించు అని వశిష్ఠుడికి చెప్తాడనమాట. నువ్వు అనుగ్రహించాల్సిందే వశిష్ఠునికే చెప్తాడు. ఇట్లాంటి శక్తి లేడు కాబట్టి, పరాశర మహర్షి పుట్టినాడు కాబట్టి వశిష్ఠ తేజస్సు కారణంగా ఆమె గర్భవతి అయింది. ఆయన తన తేజస్సును ఆమెలో ప్రవేశపెడతాడు. 12 సంవత్సరాలు, కానీ గర్భవతి అయిన తర్వాత గర్భం కలగలేదంట ఆమెకు. 12 సంవత్సరాలు వెయిట్ చేసిందంట. 12 సంవత్సరాలు వెయిట్ చేస్తే అప్పుడు ఆమె చేసిందంటే ఏమి ఇంతవరకు నాకు కాలేదని చెప్పేసి ఒక చూపుగా ఉండేటువంటి రాయిని తీసుకొని కోసేసిందంట. అదే సిజరీన్ ఫస్ట్ జరిగింది. అదే కాపీరైట్. అప్పుడు కత్తి లేదు కాబట్టి మంచి చూపుగా ఉండేటువంటి ఒక రాయిని తీసుకొని కోసేసుకునిందంట. సిజరీన్తో బయటకు వచ్చినాడు. ఆయన పేరు ఆ 12 సంవత్సరాల తర్వాత ఆమె కోపం వచ్చి రాయిని గర్భంతో ఇచ్చేసింది. అస్మకుడు అనే పేరు అనమాట. అతనికి అస్మకుడు అనే పేరు. అదృశ్యంతి కడుపున పుట్టిన పరాశర మహర్షి గొప్ప జ్ఞాని అయినటువంటి వాడు. తన తండ్రి రాక్షసుల వలన మరణాన్ని పొందినాడని తెలుసుకొని ఆయన ఏం చేసినాడంటే రాక్షసులు లేకుండా చేయాలి అని యజ్ఞం చేసినాడు. ఎవరు? పరాశర మహర్షి. మా నాన్నని చంపినారు, రాక్షసులనే లేకుండా చేయాలా, ఈ కల్ముషపాదుడు అనేటువంటి వాడు చెప్పినాడు కదా, రాక్షసులనే లేకుండా చేయాలా అని చెప్పేసి పెద్ద యజ్ఞాన్ని ప్రారంభించినాడు. అప్పుడు వశిష్ఠుడు ఏమన్నాడంటే అట్లాంటి యజ్ఞాలు చేయరాదు మనము అని చెప్పేసి పరాశర మహర్షికి చెప్పినాడు అనమాట. అట్లాంటి యజ్ఞం అంతా చేయకూడదు మనము, అది విధివశాత్తు జరిగినటువంటిది, అట్లాంటివి చేయకూడదు అని చెప్పేసి. ఇంకో చోట అట్లా అని ఒక కథని చెప్తాడనమాట. ఎవరికి? పరాశర మహర్షికి వశిష్ఠుడు చెప్తాడు. ఐహై వంశం అనేటువంటిది ఒకటి ఉండేదంట. ఐహై వంశము ఆయన చెప్తున్నాడు. ఐహై వంశం, అందులో కృతవీరుడు అనేటువంటి రాజు ఉండేటువంటి వాడంట. ఆ రాజు గారు ఆ దేశంలో భృగు వంశంలో ఉండే బ్రాహ్మణులకు విపరీతంగా దానం చేస్తుండేవాడంట. కృతవీర్యుడు ఆ భృగు వంశంలో ఉండేటువంటి బ్రాహ్మణులకు విపరీతంగా దానం చేసేటువంటి వాడండి. ఈ కథను చెప్తున్నాడు ఆయన. వశిష్ఠుడు ఇది పరాశర మహర్షికి చెప్తున్నాడు. మనము భృగు వంశంలో ఉండేటువంటి చెప్తున్నాడు అనమాట. సో అప్పుడు కృతవీర్యుడు అనేటువంటి రాజు విపరీతంగా దానాలు చేసేవాడంట బ్రాహ్మణులకి అందరికీ. ఈ కృతవీరుడు మరణించిన తర్వాత మన ధాన్యాగారం అంతా కూడా ఈ రాజులు ఈ బ్రాహ్మణులకి అంతా ఇచ్చేసినారు. కాబట్టి ఇప్పుడు కష్టకాలం వచ్చింది. వాళ్ళ యొక్క వంశం వారసులు ఉంటారు కదా, వాళ్ళు మీ బ్రాహ్మణులందరినీ ఆదేశించినారంటే ఏమని, మీరు వచ్చి అంతా వెనక్కి తెచ్చేయండి, మాకు మా నాన్న ఇచ్చేటటువంటి వెనక్కియండి, ధనము ఏమన్నా ఉంటే మాకు వెనక్కి కట్టాలా, మాకు రాజ్యంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ఊరికే మా నాన్న దానాలు చేసేసినాడు కాబట్టి మీరు రావాల్సిందే అని చెప్పినాడంట. సో కొంతమంది ఇచ్చినారంట, కొంతమంది భూమిలో పాతి పెట్టినారంట. లేదు అన్నట్లు కాకుండా కొంతమంది భూమిలో దాచేసినారు, కొంతమంది ఇచ్చినారనమాట. అప్పుడు వాళ్ళు ఈలేదనే కక్షతో వీళ్ళు భృగువంశ బ్రాహ్మణులనే చంపేసినారంట అందరినీ. ఈ కృతవీరుని వారసులు ఏం చేసినారంటే ఆ పత్నులలో ఉండేటువంటి పిల్లలు కూడా చంపేసినారండి. పత్నుల్లో ఉండే పిల్లల్ని, వాళ్ళ పత్నుల్లో ఉండేటువంటి గర్భవతులను కూడా వీళ్ళ వంశమే ఉండకూడదు, బ్రాహ్మణుల వంశం అని చెప్పేసి చంపేస్తామని అందంట. అందులో ఒక ఆమె మాత్రం బ్రతికిందంట. ఆమె తపశ్శక్తితో అతని కుమారుణ్ణి తొడలో పెట్టుకునిందంట. ఔరుడు తపస్సులో పెట్టుకొని ఆమెను చంపడానికి వచ్చినాడంట. అప్పుడు చంపడానికి వస్తే ఆ తొడ నుంచి ఆ పిల్లవాడు బయటకు వస్తే 100 సూర్యులు ఉండేటువంటి వెలుగు వచ్చేసి వాళ్ళు చంపడానికి వచ్చినటువంటి ఆమెను చంపడానికి వచ్చినటువంటి కృతవీరు యొక్క వారసులు ఉన్నారే వాళ్ళందరికీ కళ్ళు వెళ్ళిపోయినాయంట. 100 సూర్యులు వెలుగు ఉంటే అంత ఒక సూర్యునికే మనం భరించలేము, 100 సూర్యులు ఉంటేనే ఆ వెలుగు వచ్చేసి మొత్తము ఇదైపోయిందంట. అప్పుడు ఆ పిల్లవాడు 100 సూర్యుల ప్రకాశంతో ఉన్నాడంట.
ఐహై వంశ రాజులందరికీ కళ్ళు వెళ్ళిపోయినాయి. వాళ్ళు ఆమె కాళ్ళ మీద పడినారంట. ఆమె కాళ్ళ మీద పడి, అమ్మ మాకు ఎట్లన్నా కళ్ళు వచ్చేటట్లు చేయంటే, నేనెవరు నాయన, నా కుమారుడే పుట్టినాడు కదా, 100 సూర్యుల వెలుగు అనేటువంటి వాడు, వాడే వెలుగు ఇవ్వగలడు, కాబట్టి మీరు ఆయన కాళ్లకు దండం పెట్టండి అని చెప్పేసి చెప్తే, అతను మళ్ళీ వాళ్ళందరికీ కళ్ళు ఇచ్చి, మీ వంశాలన్నింటినీ కూడా నేను నాశనం చేస్తాను మళ్ళీ అని చెప్పాడంట. మీ వంశాలన్నింటినీ కూడా నేను మళ్ళీ నాశనం చేస్తాను, ఎందుకంటే ఈ విధంగా మీరు చేసినారు కాబట్టి ఈ వంశాలన్నింటినీ కూడా నాశనం చేస్తాను అని ఇతను ప్రతిజ్ఞ పూనినాడంట. అస్మకుడు ఇది ఈ పతివ్రత యొక్క వీడు. ఔరుడు ఆమె పేర, వాళ్ళమ్మ ఒక ఆమె పతివ్రత, ఆమె పేరేమి ఇవ్వలేదు, ఐహై వంశం. అప్పుడు ఆయన ఆయన యజ్ఞం చేస్తూ ఉంటే పితృదేవతలు వచ్చినారంట. పితృదేవతలు వచ్చి, భృగువంశ బ్రాహ్మణులు మనల్ని చంపేశారు కదా, వాళ్ళు యజ్ఞం పెట్టారు, మేము గొప్ప తపస్సు చేసి మా తపస్సు వలన ఆయుర్దాయం పెరిగింది, మేము ఎందుకు అంటే మేము తొందరగా చనిపోవాలనే భూమిలో పాతిపెట్టిండేది అని చెప్పారు వాళ్ళు బ్రాహ్మణులంతా కూడా. మేము తొందరగా మీకు ఇవ్వకుండా పోతే మీరు ఎట్లా చంపేస్తారు, మేము అదే పనిగా తొందరగా చనిపోవాలా అని చెప్పేసి మేము ఆ విధంగా మాకు వైరాగ్యం ఉంచింది, ఈ శరీరం పడిపోతే బాగుండు, మమ్మల్ని మేము చంపుకుంటే ఆత్మహత్య అవుతుంది కదా, కాబట్టి ఆ విధంగా రాజు ద్రవ్యం అడిగినా మేము భూమిలో దాచాము, ఆ రాజకుమారులు మమ్మల్ని చంపేశారు, అమ్మయ్య మేము శరీరాలు వదిలి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయినామయ్యా, అందుకోసమే మేము ఎందుకు నువ్వు లోకాలను పాడు చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు మీరు విరమించండి అన్నాడు అనమాట. అప్పుడు నేను కోపంతో మొదలుపెట్టినాను, నా కోపాగ్నిని నేను ఎక్కడ వదిలేసేయాలా అని అడిగినాడు. సరే వదిలేస్తాను, మీరు చెప్పినారు కాబట్టి, పితృదేవతలు వచ్చి చెప్పినారు కాబట్టి ఇది నిజమే ఉంటుంది కాబట్టి నా కోపాగ్నిని నేను ఎక్కడ వదిలిపెట్టాలి అంటే చతుస్సాగర పర్యంతం అని చెప్తాం కదా మనము, అంటే లోకాలన్నీ కూడా నీటిలో ఉంటాయి కాబట్టి నువ్వు సముద్రంలో వదిలేసేయి కోపాన్ని అని చెప్పేస్తే, ఆ సముద్రంలో బడబాగ్నే రేపు పొద్దున ప్రళయానికి కారణమవుతుందని, మనందరి ప్రళయానికి కారణమవుతుందని. ఈ భూమి అంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోతుంది, ఇంకిపోతుంది. ఆ సముద్రంలో ఉండేటువంటి ఇది బడబాగ్ని మనల్ని కాల్చేస్తుంది. కాల్చేసిన తర్వాత అది వాయువులోకి వెళ్ళిపోతుంది, వాయువు నుంచి ఆకాశానికి వెళ్ళిపోతుంది, అది ప్రళయం. బడబాగ్ని అది సముద్రాన్ని ఎప్పుడు కూడా ఉడికిస్తూ ఉంటుంది అన్నట్టు. చూడండి ఆ అలలు వస్తూ ఉంటాయి కదా, అదే ఆ బడబాగ్ని ఆ సముద్రాన్ని గంభీరంగా ఉంచుతూ ఉంటుంది అనమాట. దాన్ని బడబాగ్ని అంటారు. కల్ముషం కలిగిన వాడు, పూర్తిగా కల్ముషమే కలిగిన వాడు. ఆయన పేరు సార్ శక్తిమాత. శక్తి యొక్క భార్య పేరు అదృశ్యంతి. అంటే కనపడకుండా ఉండే అదృశ్యంతి, కనపడకుండా పోవడం. అప్పుడు ఈయన ఏం చేసినాడంటే ఆ కోపాన్ని గుర్రం రూపంలో ఇచ్చేసి సముద్రంలోకి వదిలేసినాడు. గుర్రం రూపంలో చేసి సముద్రాన్ని వదిలేసినాడు. ఇప్పుడు ఆ సముద్రం అగ్నిహోత్రంగా మారి బడబాగ్నితో మండుతూ ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ పరాశరుడు అన్నాడు, ఔరుడు ఆపితే ఆపొచ్చునేమో కానీ నేను మాత్రం ఆపేలేదండి. నా 100 మంది చెప్పినాడు కాబట్టి నేను మాత్రం ఆపేలేదు, నా పినతండ్రులందరినీ చంపేసినాడు అని చెప్పేసి రాక్షసులందరినీ కూడా దీంట్లోకి పడేటట్లుగా ఆయన యజ్ఞం చేస్తాడు అనమాట. ఎక్కడైతే ఆస్తికుడు, ఎక్కడైతే జనమేజయుడు ఈ సర్పయాగం చేయాలి అని చెప్పేసి పడినట్లుగా ఇచ్చేస్తున్నారు. అప్పుడు రాక్షసుల్లో ఉండేటువంటి కొద్దిగా మంచి అంటే గొప్పవాళ్ళు, పులస్య మహర్షి, పులసుడు, రావణ బ్రహ్మ, వీళ్ళంతా కూడా కొద్దిగా అప్పుడు వేదాంగాల్ని అభ్యసించేటువంటి వారు. వాళ్ళందరూ యజ్ఞం దగ్గరికి వచ్చి చాలామంది రాక్షసులు మరణించినారు, ఈ యాగాన్ని నువ్వు ఆప్ చేయాలా, ఎవరో ఒకరు చేసినటువంటి దీనికి ఆ కల్ముష పాత్ర చేసినందుకు నువ్వు అందరినీ కూడా రాక్షసులను చంపుతున్నావు, ఇట్లా చంపకూడదు, ఆయన్ని చంపుకోవాలంటే ఇక్కడ చంపకూడదు అని చెప్తే, అప్పుడు నేను ఎక్కడ వేయాలి ఈ క్రోధాగ్నిని, ఆయన మాట వింటాడు. నేను ఈ క్రోధాగ్ని నేను ఎక్కడ వేయాలా అని చెప్తే, అప్పుడు
ఆ పూర్ణాహుతి కూడా అయింట్లేదంట ఆ యజ్ఞానికి. మరి ఎట్లా వేయాలా, ఎక్కడ వేయాలా అంటే అది హిమాలయాల్లో పెట్టేస్తాడు. హిమాలయాల్లో పెట్టేస్తాడు. ఆ హిమాలయాల్లో చేసేస్తాడు, ఇచ్చేసేస్తాడు. హిమాలయ పర్వతంలో ఔరుని కోపాన్ని సముద్రంలో ఇంతటి మహానుభావులు వశిష్ఠుల యొక్క కుమారులు ఎంత గొప్పవారు చూడండి. అది ఆ సుపర్ణుడు తపతి వలన మీరు పుట్టారయ్యా, మీరు మీ వంశస్థులు ఎంత గొప్పవాళ్ళు. ఈ వశిష్ఠుడు వీళ్ళందరూ కూడా వాళ్ళకి పుట్టినటువంటి కోడళ్ళు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎంత సాధించినారు. కాబట్టి కురువు పుట్టాడు, అందువల్లే మీరు కౌరవులు అనేటువంటి పేరు, అందువల్ల పురోహితుడు అనేటువంటి వాడు ఉండాలా. కాబట్టి మీరు పురోహితుడిని ఎన్నుకోండి అని చెప్పేసి ఆ పురోహితుడిని ఎన్నుకోమని చెప్తాడనమాట. ఎవరు చిత్రరథుడు వీళ్ళకి అర్జునుడితో చెప్తాడు. ఇంత కథలు చేసేటప్పుడు పూర్ణావతి వరకు మనిషి పోకూడదు, పక్క పోకూడదు. అప్పుడే మనం లేనిపోయిన మాట్లాడినప్పుడు వస్తుంటాం. మొబైల్లో మాట్లాడేటప్పుడు ఏముంటుంది, పూర్ణావతి అంటే మీ పూర్ణాహుతి అంటే సర్వం సమర్పణం అనిపిస్తుంది. మొత్తం అంతా హుతి చేయడం, దాంట్లో సమర్పించిన దాన్ని తీసిపోయిన మనం ఏ దేవునికైతే మనం హోమం చేస్తున్నామో ఆ దేవునికి అందిస్తూ ఉంటాం. ఆ దేవునికి అందిస్తే ఆయన సంతృప్తి చెంది మనకేం వరం కావాలో వరం ఇస్తాం. ఆ టైంలో ఏమో గలాట్ చేస్తుంటాం. అది సరిగా వినాలప్పుడు. పూర్ణావతి జరిగే టైంలో ఎవరు గలాట్ చేయకూడదు. ఇప్పుడు కథ అర్థమైంది కరెక్ట్. మనకు ఎక్కడ ఉన్నాము అది పంచాంగం చెప్పేది, గైడెన్స్ యాగాలు అన్ని కావాలి కదా, అవి పురోహితులు ఉండాలి మరి. సో ఇక్కడ అందుకే వాళ్ళు చెప్పినారు, ఇట్లాంటి గొప్ప ఋషులంతా కూడా పుట్టినారు. పరాశర మహర్షి పుట్టడం అనేటువంటి జరిగింది. శక్తి మహర్షి తర్వాత శక్తి మహర్షికి పరాశర మహర్షి పుట్టారు. మరి వాళ్ళు ఎంత గొప్పగా వాళ్ళ క్రోధాగ్ని వచ్చినప్పటికీ కూడా దాన్ని లోక కళ్యాణార్థమే వాళ్ళు హిమాలయాల్లో, నదుల్లో, సముద్రాల్లో ఇట్లా వదిలిపెట్టేసినారు. కానీ వాళ్ళు ఏమిటంటే వాళ్ళ స్పెషాలిటీ ఏమిటంటే వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన మాట విన్నారు. ఎంత క్రోధాగ్నిలో ఉన్నప్పటికీ కూడా ఈ పితృదేవతలు వచ్చి చెప్పడము, రాక్షసుల్లో ప్రముఖులు వచ్చి చెప్పడం వలన వాళ్ళు వినేసినారు. ఆ మాట వినేయకుంటే చాలా ప్రమాదాలు జరిగేవి అన్నమాట. కానీ వాళ్ళ పెద్దవాళ్ళు ఎప్పుడైతే పితృదేవతలు వచ్చి ఇటు చేయకూడదు అని చెప్తూనే వాళ్ళు విరమించుకున్నారు, వాళ్ళ యొక్క కోపాగ్నిని విరమించుకున్నారు. అందువల్లనే పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మన కోపాన్ని మనం తగ్గించుకోవాలా చెప్తుంది విన్నాము కదా. అంటే కల్ముషాలు కలిగిన వాళ్ళకి ఎప్పటికైనా కానీ వినాశం ఉంది. సముద్రంలో ఆగి ఉంది, అది ఎప్పుడైనా బయటకు వచ్చేసి ముంచేస్తుంది. కల్ముషాలు కలిగి ఉండకూడదు అని చెప్పేసి అది ఆ విధంగా చెప్పాలి సార్. వ్యాసుడు కూడా పరాశక్తి తరపున వ్యాసుడు కూడా అట్లే దీని నుంచే వస్తాడు అంతే కదా. పరాశర మహర్షి శక్తి పరాశర మహర్షి కుమారుడే వేదవ్యాసుడు. ఫస్ట్ వశిష్ఠుడు, శక్తి వశిష్ఠుడు కుమారుడే వ్యాసుడు, శక్తి తర్వాత పరాశర మహర్షి తర్వాత వేదవ్యాసుని కొడుకు సుకుమార్. ఇట్లా వీళ్ళ జన్మ. సుకుమర్షికి తాతగాల పరాశుడు. కాబట్టి ఈరోజు అదే నాకు కొద్దిగా అక్కడక్కడ అర్థం కాలే ఏం చెప్పాలా ఏమని. మనం చెప్పేటప్పుడు నేను కన్ఫ్యూజ్ అయితే ఎదుటి వాళ్ళు ఇంకా పెద్ద కన్ఫ్యూజ్ అవుతారు. అదే నేను కొద్దిగా నోట్ చేసి మధ్యాహ్నం ఏదో ఖాళీ ఉంటే నాకు అట్లా అదే అది నీట్గా ఎక్కడన్నా చదివింటారు కదా, కొన్ని మిస్ అయింటాయి చదివేటప్పుడు కూడా. మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే కొంత నీట్గా కథ అర్థమవుతుంటుంది. ఏమనేటువంటిది రేపొద్దున మీరు ఎవరికైనా చెప్పినా కూడా దాన్ని కరెక్ట్గా చెప్పాలనే ఉద్దేశంతో రోజు అట్లా చూశాను అనమాట. ఎందుకంటే నాకు కన్ఫ్యూజన్ ఉంటే నేను చెప్పను ఎప్పుడు కూడా. నాకు కన్ఫ్యూజ్ అయిందంటే దాన్ని ఎక్కడో ఒక చోటు నేను చూడాల్సిందే. ఇప్పుడు అట్లయితే విశ్వామిత్రునికి శాప విమోచన అయిపోయింది. బ్రహ్మఋషి అవుతాడు ఇంకా. బ్రహ్మఋషి కాకుండా ముందు ఆయన చేసిండేది ఇవన్నీ జరిగింది. తెలుసుకుంటాడు, నేను రాజుగా ఉంటే ప్రయోజనం లేదు, తపస్సు చేసుకోవాలని చెప్పేసి ఈ ఎవరికి వశిష్ఠ మహర్షికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని రాజు గారు కదా, తపస్సు వల్ల ఆయనకి ఆ శక్తి వచ్చింది కాబట్టి నేను తపస్సు చేసుకోవాలి. అట్లా ఇట్లా ఇప్పుడు పాండవులు దౌమ్యుడు అనేటువంటి పురోహితుడిని వాళ్ళు ఇది చేసుకుంటారు, నియమించుకుంటారు. ఎందుకంటే పురోహితుడు ఉండాలా అని చెప్పేసి ఇప్పుడు చెప్పినాడు కాబట్టి, ఆ చిత్రరథుడు అర్జునుడికి చెప్పినాడు కాబట్టి ఖచ్చితంగా ఓ పురోహితుడు కావాలని చెప్పేసి
వాళ్ళు ఏం చేసినారంటే, గంధర్వ మాకు పురోహితులు ఉండదగిన వేద పండితులు ఎవరైనా ఉంటే చెప్పు, నీకంతా తెలుసు కదా అని చెప్పేసి అర్జునుడు అడిగినాడంట ఆ గంధర్వుని, చిత్రరథుని. అదే తామ్రపర్ణుడు ఆయన, అంగారకపర్ణుడు ఆయన, అంగారకపర్ణుడే చిత్రరథుడిగా మారినాడు. సో కాబట్టి అస్మాక మనురూపై సాధ్యాత్ గంధర్వ వేదవిత్ పురోహిత సమస్యక్య సర్వం ఆహి విదితం తవా. మీరు ఎవరైనా ఉంటే మాకు చెప్పండి అయ్యా, ఇంత పురోహితుడు అంటే ఇంత గొప్పవాడు అని చెప్తున్నారు కదా, వేదవ్యాసుడు మీరు వశిష్ఠుని గురించి, శక్తి మహర్షి గురించి చెప్పినారు కదా, తర్వాత అస్మకుని గురించి చెప్పినాడు, ఇంతవరకు ఇంత చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా మాకు పురోహితుడు ఉండాల్సిందే, కాబట్టి ఎవరో ఒకరిని మీరు సజెస్ట్ చేయండి అని అడిగినాడు. గంధర్వుడు ఈ వనంలోనే ఉచ్చోచక తీర్థంలో దేవల మహర్షి కనిష్ట సోదరుడు దౌమ్యుడు తపస్సు చేస్తున్నాడు, మీకు నచ్చితే ఆయన పురోహితునిగా చేసుకుని ఈ వనంలోనే ఉన్నాడయ్యా, మీరు ఎక్కడా వెతకాల్సినటువంటి పని లేదు. ఆయన దేవల మహర్షి కనిష్ట సోదరుడు, చిన్నవాడు, చిన్న తమ్ముడు దౌమ్యుడు అనేటువంటి ఆయన ఇక్కడ తపస్సు చేస్తున్నాడు, మీకు నచ్చితే ఆయన పురోహితునిగా చేసుకోండి అని చెప్పాడు. అప్పుడు అర్జునుడు ప్రీత మనస్కుడై యథావిధిగా ఆగ్నేయాస్త్రాన్ని గంధర్వునికి ఇచ్చినాడు. ఇచ్చిన మాట ప్రకారము వాళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, వాళ్ళ యొక్క దీన్ని ఆయుధాలను ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చినాడు. గంధర్వోత్తమ గుర్రాలను నీ దగ్గరే ఉంచుకో, అవసరం కలిగినప్పుడు స్వీకరిస్తాము, నీకు శుభం కలుగుగాక. ఆ గంధర్వుడు పాండవులు పరస్పరం పూజించుకొని రమ్యమైన భగీరథ తీరం నుంచి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత పాండవుడు ఉద్యోజక తీర్థంలోని దౌమిని ఆశ్రమానికి వెళ్ళి పురోహితునిగా ఆయన్ను వరించారు. ఆయన అడిగారు, మాకు పురోహితునిగా మీరు ఉండాలా పెద్దవాళ్ళు అని చెప్పేసి అడిగితే ఆయన ఒప్పుకున్నాడు. సర్వ వేదవేత్తల్లో శ్రేష్ఠుడైనటువంటి దౌమ్యుడు వారిని అడవిలో దొరికే ఫలమూలాలతో సత్కరించి పౌరోహిత్యానికి అంగీకరించినాడు. వాళ్ళ అడవిలో ఉండేటువంటి ఆ కందమూలాలను ఆహారంగా పండ్లన్నింటినీ కూడా పెట్టాడు. దౌమ్యుడు పురోహితునిగా చేసుకున్న తర్వాత రాజ్య సంపద అన్నీ పొందినట్లు పాండవులు భావించినారు. గొప్ప వ్యక్తి మాకు ఒక పురోహితుడిగా ఉండడం వల్ల మాకు రాజ్య సంపద కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు అనుభవించే స్వయంవరంలో పాంచాలి కూడా లభించినట్లే అని వాళ్ళు భావించినారు. స్వయంవరంలో పాంచాలి మాకు వరిస్తుంది, అదేవిధంగా రాజ్యం కూడా మాకు వరిస్తుంది అని చెప్పేసి భరత శ్రేష్ఠులు దౌమ్యుడిని పురోహితునిగా గురువుగా స్వీకరించి తమను తాము సనాతులుగా భావించారు. పాండవుల పురోహితుడైన దౌమ్యుడు వేద తత్వం తెలిసినవాడు, ఉదార బుద్ధి కలిగినవాడు, ధర్మజ్ఞుడైన ధర్మవేత్తలైన పాండవులను తన యజమానిగా చేసుకున్నాడు. దౌమ్యుడు కూడా బుద్ధి, పరాక్రమం, బలం, ఉత్సాహం కలిగి దేవతా సమానులైన ఆ వీరులు స్వధర్మాన్ని ఆశ్రయించి తమ రాజ్యాన్ని పొందగలరని విశ్వసించినాడు. మీరు ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నారు కాబట్టి మీకు అలాంటి సంపద న్యాచురల్గా వస్తుంది. ఎందుకంటే మామూలుగా మనము ధర్మాన్ని ఉన్నాం అనుకోండి, ధర్మమే భక్తి. అర్జునునికి చిత్రరథుడు చాక్షుసి విద్యని ఇస్తానంటే వద్దంటాడు. కురుక్షేత్రం ఏమేమి జరిగేది తెలుసు. కరెక్ట్. అది కూడా కరెక్టే. కానీ అతను నేను ఏది తీసుకోకుండా నేను తీసుకోను అని చెప్పినాడు కాబట్టి మళ్ళీ ఆయన కొన్ని విద్యలను ఇక్కడ ఇచ్చినాడు. సో ఆ విధంగా వేదార్థం తెలిసినటువంటి వాడు కాబట్టి స్వధర్మాన్ని ఆశ్రయించి తన రాజ్యాన్ని పొందగలరు అని చెప్పినాడు. దౌమ్యుడు పాండవులకు స్వస్తివాచనం చేశాడు. ఆపై నరోత్తములైన పాండవులు పాంచాలి స్వయంవరానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. వైశంపాయనుడు ఇలా అన్నారు, నరోత్తములైన పాండవులు 5 సోదరులు ద్రౌపదిని చూడడానికి మహోత్సవభరితమైనటువంటి పాంచాల దేశానికి బయలుదేరినారు. వీళ్ళందరూ కూడా ఒక బ్రాహ్మణుని పురోహితునిగా నియమించుకొని వాళ్ళ ద్వారా స్వస్తివాచనం తీసుకొని ఆ విధంగా మాకు రాజ్య సంపద పాంచాలి మాకు వరం కావాలి అని చెప్పేసి ఆ విధంగా ముందుకెళ్ళినారు. తల్లితో కలిసి ప్రయాణిస్తున్న పాండవులు దారిలో చాలామందిని బ్రాహ్మణులను చూశారు. రాజా బ్రహ్మచారులైన ఆ బ్రాహ్మణులు పాండవులతో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగినారంట. బ్రాహ్మణులంతా కూడా ఏమయ్యా ఎవరు మీరు, చూడడానికి సూర్య ప్రకాశంతో వెలిగిపోతున్నారు, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారంట. అప్పుడు బ్రాహ్మణోత్తములారా మేము అన్నదమ్ములము ఏకఛత్రాపురం నుంచి తల్లిని వెంటబెట్టుకుని వస్తున్నాము, మా తల్లిని వెంటబెట్టుకుని మేము ఏకఛత్రాపురం నుంచి వస్తున్నాము అన్నారంట. సో బ్రాహ్మణుడు పలికారు,
పాంచాల దేశానికి వెళ్ళండి. ద్రుపద మహారాజు భవనంలో సుసంపన్నమైన గొప్ప స్వయంవరం జరుగుతుంది, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి బ్రాహ్మణులు చెప్పినారంట. అందరూ కలిసి అక్కడ వెళ్దాం, మేము అక్కడికే వెళ్తున్నాము, అక్కడ అద్భుతమైన గొప్ప ఉత్సవం జరిగిపోతుంది, కాబట్టి మేమందరూ కూడా అక్కడికే వెళ్తున్నాము అని వీళ్ళు అన్నారంట. ఆ తామరేకుల వంటి కన్నులు గల అమ్మాయి యజ్ఞకుండం నుంచి యజ్ఞసేనుడైన ద్రుపదుని కుమారునిగా జన్మించింది ద్రౌపది. ఆమె చూడ చక్కనిది, సుకుమారి, మనస్విని, ద్రోణ శత్రువు, ప్రతాపవంతుడు అయినటువంటి దృష్టద్యుమ్నునికి చెల్లెలు. దృష్టద్యుమ్నునికి ఆమె చెల్లెలు. ఆ విధంగా మహావీరుడైనటువంటి దృష్టద్యుమ్నుడు కూడా కవచం, ఖడ్గం, విల్లు, అంబులతో అగ్నివలే ప్రకాశిస్తూ యజ్ఞకుండం నుంచి అతను కూడా జన్మించినాడు. ఇతని చెల్లెలు ద్రౌపది సన్నని నడుము గల సుందరాంగి. ఆమె ఉన్న చోట క్రూసెడు దూరము నల్ల కలువలు సువాసన వ్యాపిస్తూ ఉంటుంది. క్రూసెడు అంటే 1 కిలోమీటరు వరకు నల్ల కలువల వాసన వ్యాపిస్తూ ఉంటుందంట. మందాకిని నదిలో ఉంటాయంట సార్. రాముడు మందాకిని నది దగ్గర పోతాడు కదా, శరభంగమ్మ, అక్కడ అప్పుడు వింటాం సార్ నల్ల కలువలని. నల్ల కలువల సువాసన వస్తుందంట. క్రోసెడ్ దూరం, అప్పుడు క్రోసెడు అనేటువంటిది ఒక దూరం అన్నమాట, కిలోమీటర్ ప్రకారం అప్పుడు అనేవాళ్ళు క్రోసెడు అని చెప్పేసి. క్రోస్ అనేటువంటి స్వయంవరం ఏర్పాటు చేసిన ద్రౌపదిని ఆ మహోత్సవానికి చూడడానికి మేము కూడా వెళ్తున్నాము అని చెప్పారు వీళ్ళు. రాజులు, రాజపుత్రులు, అధిక దక్షిణలిచ్చే యజ్ఞకర్తలు, స్వాధ్యాయపరులు, శౌచం, వ్రతదిష్ట కలిగినటువంటి మహాత్ములు, చూడచక్కని యువతులు, మహారథులు, మహావీరులు ఎందరో అక్కడికి వస్తున్నారు. ఆ రాజుల విజయం కోసం అనేక విధాలుగా కానుకలు ఇస్తారు. ధనము, ఆవులు, భోజ్యాలను అంతటా దానం చేస్తారు. ఆ దానాలను అందుకొని స్వయంవరంలో చూడండి, వాళ్ళు స్వయంవరంలో ఈమెను గెలుచుకోవాలని కాదు, వాళ్ళు ఆ దానాలను అందుకోవాలని పోతున్నారు అనమాట. ఉత్సవ వైభవాన్ని తనివి తీరా చూసి వెళ్దామని వచ్చాము. అక్కడ దేశాల నుంచి నటులు, వైతాళికులు, నర్తకులు, సూతులు, మాగధులు, బలవంతులైనటువంటి యోధులు వచ్చినారు. ఈ విధంగా ఆసక్తికరమైన వారిని చూసి దానాలు పుచ్చుకొని మహాత్ములైన మీరు మాతో కలిసి తిరిగి రావచ్చు. మీరు కూడా రండి అయ్యా, మేము అక్కడ దానాలు పుచ్చుకోవడానికి పోతున్నాం, బ్రాహ్మణులంతా కూడా మీరు రండి, అక్కడ మీకు కూడా ఇస్తారు అని చెప్పేసి చెప్పినారు అనమాట. మీరు ఐదుగురు అందంగా దేవతల వలె ఉన్నారు, మిమ్మల్ని చూసి ద్రౌపది వరిస్తుంది, ఈడు జోడు కూడా బాగుంటుందయ్యా అని వాళ్ళు కూడా పలికినారు. బ్రాహ్మణులు వాళ్ళు కూడా ఆశీర్వాదం చేసినారు. మీరు చూస్తే చాలా తేజస్సుగా ఉన్నారు, చాలా సూర్యుని యొక్క తేజస్సుతో వెలిగిపోతున్నారు. మరి మీకు వాళ్ళు ఖచ్చితంగా మీకు ద్రౌపది మిమ్మల్నే కోరుకుంటుందేమో, ఈడు జోడు కూడా బాగా అందంగా ఉన్నారు మీరందరూ కూడా అని చెప్పేసి వాళ్ళు కూడా పలికినారు. ఈ తమ్ముడు కళగా అందంగా ఉన్నాడు, ఈ అర్జునుడు చూస్తే ఎంత ఇదిగా ఉన్నాడయ్యా, ఆయన ఎంత అందంగా ఉన్నాడు, ఎంత శక్తివంతం కలిగినటువంటి వాడుగా, ఆ తేజస్సు ఉట్టిపడుతుంది, అట్లాగా ఉట్టిపడుతుంది ఈ అర్జునుడిలో చూస్తా అంటే. మిగతా వాళ్ళకంటే ఈయన వెలిగిపోతున్నాడు. కాబట్టి ఇతనికి స్వయంవరానికి పంపిస్తే వివాహంతో పాటు గొప్ప సంపదను కూడా తీసుకుని వస్తాడు. బ్రాహ్మణులు చెప్పినారు, ఈయన పంపించేయండి అమ్మా, ఈయన వివాహము అయిపోతుంది, మరి రాజ్యము వచ్చింది, మీకు సంతోషం కలుగుతుంది, మీ తల్లి ఎంత ఆనందపడుతుంది. ద్రుపదుని యొక్క కుమార్తెను చేసుకోవాలంటే కొన్ని వేల మంది, లక్షల మంది అక్కడికి వస్తారు. మరి అట్లాంటి దాంట్లో అర్జున్నే ఆమె వరిస్తుంది, ఎందుకంటే ఆ అందము దిగునీకృతంగా కనపడుతుంది అసలుకి ఆ విధంగా. కాబట్టి ఈయన్ని ఫస్ట్ పంపించండి ఇన్ని అని చెప్పేసి బ్రాహ్మణులంతా కూడా వాళ్ళ మాట కూడా కరెక్ట్ అయిందన్నమాట. సో ఆ విధంగా తప్పకుండా సంతోషాన్ని కలిగిస్తాడు అంది. ధర్మరాజ బ్రాహ్మణులారా, కన్యా స్వయంవరం మహోత్సవానికి చూడ్డానికి మనమందరూ కలిసి వెళ్దాం రండి. వైశంపాయనుడు ఇలా అన్నాడు. జనమే జయ. బ్రాహ్మణులు ఇలా పలికిన పాండవులు ద్రుపద మహర్షి పాలిస్తున్న దక్షిణ పాంచాల దేశానికి ప్రయాణమైనారు. ఆ తర్వాత పాండవులు మహాత్ములు, శుద్ధాత్ములు, అకల్ముషులు అయినటువంటి వ్యాస మహర్షిని సందర్శించినారు. వ్యాసుని కూడా వాళ్ళు సందర్శించినాడు. తర్వాత వ్యాస మహర్షి యథావిధిగా తత్కరించి ఆయన చేసిన సత్కారాలను అందుకొని అనుమతి తీసుకుని పాండవులు పాంచాల దేశానికి ప్రయాణం సాగించినారు. పాండవులు అందమైన వనాలను, సరస్సులను చూస్తూ అక్కడక్కడ ఆగుతూ నెమ్మదిగా ప్రయాణించినారు. స్వాధ్యాయం చేసుకుంటూ
మధురంగా ప్రియంగా మాట్లాడుకుంటూ పాండవులు క్రమక్రమంగా పాంచాల దేశానికి చేరుకున్నారు. పాండవులు కాపీలే నగరాన్ని సైనికులుండే చోటును చూసి ఒక కుమ్మరి ఇంటిలో ఆశ్రయాన్ని పొందినారు. ఆ పాంచాల దేశంలో ఒక కుమ్మరి ఇంటిలో ఆశ్రయాన్ని పొందినారంట. కుమ్మరి ఇంట్లో అక్కడ బ్రాహ్మణ ధర్మంగా భిక్షాటన చేసినారు. ఆ వీరులను ఎవరు ఎక్కడ గుర్తుపట్టలేదు. ఎవరు కానీ ఆ పాంచాల దేశంలో వీళ్ళు పాండవులని ఎవరికి తెలియదు అనమాట. ఎవరు గుర్తుపట్టలేదు. భిక్షాటన చేసినారంట. భిక్షాటన చేసినారు అంటే తెలియకూడదు అనేటువంటి ఉద్దేశం అనమాట. ద్రుపదుని మనసులో ద్రౌపదిని అర్జునునికి ఇవ్వాలని ఉంది, కానీ పైకి చెప్పడం లేదు. కానీ ఆయనకి అర్జునుడు పుడితేనే ద్రోణుడిని చంపేటువంటి వాడు కావాలా, వీడు కావాలని చెప్పేసి ఆయనకి ద్రోణుడిని చంపే కొడుకే పుట్టాలనుకున్నాడు కదా. ఆ విధంగా నాకు మా కుమార్తెకు మంచి భర్త కావాలని ఒకటి పోరాడతాడు అర్జునుడు. అప్పుడు ఈ పిల్లోడు నాకు అల్లుడైతే ఎంత బాగుంటుంది అని చెప్పేసి అంటాడు అనమాట. ఆ విధంగా ఇక్కడ ఇవ్వాలని ఉంది. జనమేజయ ద్రుపదుడు అర్జును కోసం వెతుకుతూ వంచరాని బలమైన ధనస్సును చేయించి అక్కడ ఉంచినాడు. ఒక ధనస్సును కూడా ఉంచినాడంట ఆయన కోసం. స్వయంవరం ఈయనే లెగ్గాలని చెప్పేసి శివ వాటి. సో కాబట్టి ఆకాశంలో కృత్రిమైన యంత్రాన్ని నియమించి దానితో లక్ష్యాన్ని ఏర్పాటు చేసినాడు. అదేవిధంగా ఈ లక్ష్యాన్ని ధనుర్విద్యను అభ్యసించిన రోజుల్లో అర్జునుడు మాత్రమే చలించే లక్ష్యాన్ని భేదించగలడు. ఈ చాప తిరుగుతూ ఉంటుంది, మత్స్య యంత్రం పెట్టింటాడు. కింద ఆ ప్రతిబింబాన్ని చూసి చేపను కొట్టాలన్నమాట. పైన చూడకూడదు, కింద ప్రతిబింబాన్ని చూసి పైన కొట్టాలన్నమాట. అది తిరుగుతూ ఉంటుంది. ఈయన ఆ విధంగా దాన్ని లెక్క వేసుకోవాలా. బాణం ఇచ్చే టైంకి అది ఎక్కడికి వస్తుంది అని లెక్క వేసుకొని కొట్టాలన్నమాట. చాలా కష్టం అది. ఏదో మామూలుగా ఉండేదాన్ని కొట్టచ్చు, జయించేది. అది చెలించే లక్ష్యాన్ని భేదించగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు కూడా అర్జునుడే ఆ పని చేయగలడని భావించి ద్రుపదుడు ఈ ఏర్పాటు చేసినాడు. మిగతా వాళ్ళైతే ఎవరు కొట్టలేరు. ఈయన ధనుర్విద్యలో గొప్పవాడు కాబట్టి ఖచ్చితంగా అర్జునుడు అయితే ఈ లక్ష్యాన్ని సాధిస్తాడు. మిగతా వాళ్ళు ఎట్లా ఓడిపోతారు, వాళ్ళు కొట్టలేరు. కాబట్టి చలించే మనసును నిలబెట్టడమే కష్టం. చలించే మనసును నిలబెట్టినాడు అనుకో, చలించే మనసును మనం కొట్టగలిగినాం అనుకోండి, మనం గొప్పవాళ్ళు అవుతాం. అది కూడా మత్స్య యంత్రం అంటూ మనం నేర్చుకోవాలి. ఈ చలించే మనటువంటి యంత్రం ఉంది, ఆ చలించేటువంటి ఆలోచన, అచంచలమైనటువంటి మనసును మనం నిలబెట్టగలిగితే అట్లాంటి అదృష్టాన్ని మనం పొందుతాము. మనమే అర్జునుడు అవుతాము. కరెక్ట్, అది మనమే అర్జున్ లాంటి వాళ్ళు అవుతాము అని చెప్పేసి ఆ విధంగా మహాభారతంలో ఒక అంతరార్థం కూడా ఉందన్నమాట. కాబట్టి ఆ పని చేయగలడని భావించి ఈయన ఏర్పాడు. కర్ణుడు కూడా తేలిగ్గా సాధించేవాడే, కానీ హీన వంశంలో పుట్టినవాడు కాబట్టి నేను నీకు ఇవ్వను అని చెప్పేయచ్చు. ఒకవేళ కర్ణుడు కూడా కొడతాడు, ఆ సామర్థ్యం ఉంది, కానీ అతనికి ఇది లేదు కాబట్టి అతని హీన వంశంలో పుట్టినాడు కాబట్టి మేము ఇవ్వము. ఒకవేళ గెలిచినా డిస్క్వాలిఫై చేసేస్తాం. నువ్వు రాజవంశస్థుడు కాదు కాబట్టి నిన్ను డిస్క్వాలిఫై చేయొచ్చు. ఒకవేళ కర్ణుడు వస్తే ఇట్లుంటుంది, అర్జునుడు వస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తాడని ఆయన మనసులో ఉందంట, ద్రుపదుని యొక్క మనసులో ఉందంట. ఆ ధనస్సును ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్న బాణాలతో లక్ష్యాన్ని గురి చేసి కొట్టిన వానికి నా పుత్రిక లభిస్తుంది అని ఆయన చాటింపు కూడా వేశాడంట. అందరికీ వేశాడు. వైశంపాయనుడు అన్నాడు. ఈ విధంగా ద్రుపద మహారాజు స్వయంవరాన్ని ప్రకటించి రాజులందరూ అక్కడ చేరుకున్నారు. రాజా స్వయంవరాన్ని చూడడానికి ఋషులు, మహాత్ములు, దుర్యోధను వెంట కర్ణుడు కూడా కలిసి కౌరవులంతా వచ్చేసినారు. వీళ్ళ బ్యాచ్ వచ్చేసింది, టోటల్గా వీళ్ళు కూడా వచ్చేసినారు. మహాత్ములైనటువంటి మహానుభావులైన బ్రాహ్మణులు అనేక దేశాల నుంచి వచ్చారు. ద్రుపద మహారాజు వచ్చిన రాజులందరినీ పూజించినాడు. స్వయంవరాన్ని చూడాలనే కోరికతో పౌరులందరూ సముద్ర ఘోష వలె కలకలం చేస్తూ ఆసనంపై కూర్చున్నారు. నగరానికి ఈశాన్య భాగంలో సమతలమైన శుభ్ర ప్రదేశంలో స్వయంవర మంటపం నిర్మించబడింది. దానిలో ఎన్నో భవనాలు అన్ని దిక్కులు చుట్టి ఉన్నాయి. స్వయంవరానికి వచ్చిన రాజులంతా ఆ మంటపం యొక్క ఈశాన్య భాగంలో కూర్చున్నారు. ప్రాకారం, అగర్త, తోరణాలు కట్టిన ద్వారాలు, విచిత్రమైన వాటితో మంటపం అంతా అలంకరించబడింది. వివిధ మంగళ వాద్యఘోషలతో, సుగంధ పరిమళమైనటువంటి మంచి గంధపు చిలకరింపులతో ఆ మంటపం అంతా కూడా ప్రకాశిస్తూ ఉంది. ఆ కైలాస శిఖరాల వలె ఆకాశాన్ని తాకుతూ ఉందంట. ఆ కైలాస శిఖరం ఎట్లుందో ఆ విధంగా ఉందంట. ఆ మంటపం అంతా కూడా శుభ్రమైన మేడలతో అన్ని విధాలుగా విరాజులతో ఉంది. కాబట్టి బంగారు రంగు మణులు, పొదిగినటువంటి భూషణాలు, సుఖంగా ఎక్కగల మెట్లు,
పెద్ద పెద్ద సింహాసనాలు అందులో ఉన్నాయంట. పూలమాలికలు దండలతో కప్పబడి అక్కడ పలు రంగులతో చాలా దూరము సువాసనలు వెదజల్లుతున్నాయంట. ఆ మంటపం యొక్క సువాసన చాలా దూరం వరకు వ్యాపించి ఉందంట. సభా మంటపంలోని అనేక రంగుల పూలతో హిమాలయ శిఖరాల వలె ఎత్తుగా ఉందంట. హిమాలయ శిఖరాల వలె అది ఎత్తుగా ఉందంట. సభా మంటపంలోని పలు ఆసనాలతో రాజులందరూ చక్కగా అలంకరించుకొని ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారంట. అందులో మహాపరాక్రమవంతులు రాజశ్రేష్ఠులు కృష్ణగురు సువాసన భరితమై సౌభాగ్య సంపన్నులై కూర్చున్నారు. తమ మంచి పనులతో శుభకర్మలతో సర్వలోకానికి హితులై తమ దేశాన్ని రక్షించుకునే ప్రసన్న హృదయులై బ్రాహ్మణ భక్తులు కూడా అక్కడే ఉన్నారంట. బ్రాహ్మణులు కూడా అక్కడే కూర్చున్నారు. అందరూ కూడా పౌరవులు జానపదులు ద్రౌపది దర్శనం కోసము ఎత్తైన మంచాల మీద నిలబడినారంట. ద్రౌపది దర్శనం అన్నా చేసుకుందాం, కనీసము స్వయంవరంలో లేకపోయినా ఆమెనన్నా చూసిపోదాం, ఆ మిస్ యూనివర్స్ని ఒకసారి మనం చూసిపోదామని చెప్పేసి కొంతమంది రాజులు మంచాలు ఎక్కినారంట, పైకి మంచాలు ఎక్కి కూర్చున్నారంట. అత్యుత్తమమైనటువంటి పాంచాల రాజ్య వైభవాన్ని తీకిస్తూ పాండవులతో పాటు బ్రాహ్మణులతో పాటు పాండవులు కూడా కూర్చున్నారంట, అక్కడే కూర్చున్నారంట అందరూ కూడా. ఈ విధంగా నటులు నర్తకులు అనేక రత్న ప్రధానంలో రాజు సముదాయం చాలా రోజులుగా వర్ధిల్లుతూ ఉంది. జనమేజయ రాజు సమూహం ఇలా ప్రకాశిస్తూ ఉండగా 16వ రోజున పుష్పమాలికను పట్టుకుని ద్రౌపది స్వయంవరానికి వచ్చింది. ఆమె పట్టుకొని వచ్చిందంట, ఒక పుష్పమాలికను పట్టుకుని. మంత్రవేత్త అయినటువంటి సోమక పురోహితుడు యథావిధిగా అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేసి నీటితో హోమం చేసినాడు. అగ్ని సంతర్పణ బ్రాహ్మణుల స్వస్తి వచనాలు అయిన తర్వాత మంగళధ్వనులన్నీ ఆపివేయబడ్డాయి. తర్వాత రాజా నిశ్శబ్దమైన స్వయంవరం మంటపంలో అన్నగారు దుష్టద్యుమ్నుడు ద్రౌపదిని తీసుకుని వచ్చి రంగస్థల మధ్యమంలో గంభీరమైన కంఠస్వరంతో ఇలా అన్నాడు, రాజులారా నేను చెప్పండి వినండి, ఇదిగో లక్ష్యము, ధనస్సు బాణాలు పదునైన 5 బాణాలు పైన ఏర్పాటు చేయబడినవి. ఆ యంత్రంలోని లక్ష్యంలోకి గురి తప్పకుండా మీరందరూ ఎవరైనా కొట్టాలి అని ఆయన గట్టిగా ప్రకటన చేసినాడంట. ఈ గొప్ప పని ఎవరు చేస్తారో కులం రూపం బలం కలిగిన ఆ వ్యక్తికి నా చెల్లెలి ద్రౌపది భార్య అవుతుంది, నేను అబద్ధము చెప్పను అన్నాడు. అంటే కులము రూపము బలం కలిగినటువంటి ఆ వ్యక్తికి నా చెల్లెలు ద్రౌపది భార్య అవుతుంది. దుష్టద్యుమ్నుడు సభలోని వారితో ఇలా మాట్లాడి ఆయా రాజుల గోత్రనామాలు గొప్పతనాలని తన సోదరికి ద్రౌపదికి ఇలా తెలియజేసినాడంట. ఈ రాజు ఈ విధంగా వచ్చినాడు, ఈ రాజు ఈ విధంగా పరిచయం చేసినాడంట. ఈ రాజు ఇక్కడ ఈ దేశం నుంచి వచ్చినాడు, ఈయన గోత్రం ఇది, ఈయన వంశం ఇది అని చెప్పేసి అందరినీ పరిచయం చేసి ఆమెను నిలబెట్టినాడంట. ఈ విధంగా ప్రకటన చేసినాడంట. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం సత్సర్యం సుమేతాదేవ నారాయణ నమోస్తుతే. సర్వమంగళ
నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ ప్రేమించు పాలించు నారాయణ ప్రేమించు పాలించు నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి ప్రియకాంతాయ కళ్యాణ నిధయే వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంగయాత్మనే